హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు సేమియా అయితే చేస్తున్నాను. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకొని సేమియా అయితే అందులో వేసుకొని వేయించుకోవాలి. దూరగా వేయించుకోవాలి. వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మనం వండిన తర్వాత కూడా పొడి పొడిగా ఉంటుంది. ఒకటికి ఒకటి అతుక్కోకుండా ఉంటుంది నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో పాలు పోసుకోవాలి. పాలు వేడెక్కిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడా పంచదార అయితే వేసుకోవాలి. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కాబట్టి మన టేస్ట్కి తగ్గట్టుగా పంచదార అయితే వేసుకోవాలి. ఇప్పుడు పాలు మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియా వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి. ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్